బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం. డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన. కానీ ఇవాళ ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం, తెలంగాణ అమరులను కూడా, త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది. తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీదంతా కూడా ద్రోహ చరిత్ర. తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ పార్టీ. అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాలను అణచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము, మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీయింగ్కు తల ఒగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస, కష్టం, జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యమైతే 69 ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం. అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఏదైతుందో ఆ స్తూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉంది. ఆ స్తూపం కింద బుల్లెట్లుంటాయి. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ, కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న 369 మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది. జై తెలంగాణ అన్న పాపానికి, నేరానికి, అదొక నేరం కింద 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు తెలంగాణ ప్రజాసమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ. ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి, పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసిండ్రు. వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపిండ్రు. ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ను బుట్టదాఖలు చేసిండ్రు. 69 ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపిండ్రు. ఆ తర్వాత ప్రజాసమితిని 11 ఎంపీలు గెలిపిస్తే వాళ్ళను కాంగ్రెస్లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండ్రు. ఇది కాంగ్రెస్ చరిత్ర. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే, కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టకముందు తెలంగాణ శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించిండ్రు. ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే, ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించడం, నువ్వు తెలంగాణ అనొద్దు, వెనుకబడ్డ ప్రాంతం అనాలి. ఇది నాటి పరిస్థితి. ఎవరు దీనికి కారణం? 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు, 16 ఏళ్లు పాలించిన తెలుగుదేశం. 66 ఏళ్ల మీ పాలనలో ఏం చేసిండ్రు? జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు.